మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము అంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మన చాలా స్టాక్స్ ఇచ్చాను. ఈ లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మనం కంప్లీట్గా ఈ రీసెంట్గా 30% అని చెప్పి 3 స్టెప్స్ బై మీ అందరికి ఇచ్చాను. అంటే అందులో చాలా స్టాక్స్ ఫస్ట్ బై, సెకండ్ బైలో మనకు తగిలింది. అవన్నీ తగిలిన తర్వాత ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ ఒక 25%, 30% ప్రాఫిట్లో ఉన్నారు. అంటే నేను అదే చెప్తాను, ఎప్పుడైనా సరే ఒక డౌన్ ట్రెండ్లో పర్ఫెక్ట్గా ఇక్కడని మనం కొనాలని అనుకుంటే ఇది చాలా టఫ్ ప్లేసెస్. అందుకనే డిజైన్ చేసి పర్ఫెక్ట్గా ఏ లెవెల్లో మనం కొనచ్చు అని మీ అందరికీ నేను పర్ఫెక్ట్గా దగ్గర ఒక 500 స్టాక్స్ దాకా రీసెంట్గా ఇచ్చున్నాను. మీరందరూ అంటే ఎలా చెప్పాలంటే చాలామంది హ్యాపీగా అందులో ఇన్వెస్ట్ చేశారు. నాకు తెలుసు, చాలామంది మెసేజెస్, కాల్స్ చేయడం, సార్ నేను కూడా సెకండ్ లెవెల్లో సెకండ్ బైలో కొన్నాను, ఫస్ట్ బైలో కొన్నాను అని చెప్పి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. బట్ మనం ఇప్పుడు ఒక బుల్ మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను చెప్పాను, ఎలా చెప్పాను, లాస్ట్ ఇయర్ కంప్లీట్ బుల్ మార్కెట్ అని చెప్పాను. మళ్ళీ ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి అప్ టు ఆగస్ట్ దాకా ఒక డౌన్ ట్రెండ్ అలాగే సాగింది. ఇప్పుడు ఒక అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ మనకి చక్కగా పైకి అంటే వాలటిలిటీ ఉంటుంది, బట్ ఉన్నా కూడా మనము చక్కగా మనం బాటంలో కొనిందని మంచి ప్రాఫిట్స్ టార్గెట్స్లో మనం అమ్ముకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు కొన్ని స్టాక్స్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి ఐడిఎఫ్సి లిమిటెడ్. చూడండి, ఐడిఎఫ్సి లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹55 ఉంది. బై చేయండి. టార్గెట్ వచ్చి అంటే ఇప్పుడు నేను ఇచ్చేది ఒక షార్ట్ టర్మ్, అంటే ఒక 12 వీక్స్కి ఈ షేర్స్ అన్ని మీరు మంచి ప్రాఫిట్ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ చేసుకోవడానికి ఇస్తున్నాను. ₹55 ఉంది, బై చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి లిమిటెడ్ టార్గెట్ వచ్చి ₹66 అండ్ ₹78. తర్వాత ఇప్పుడు కొన్న తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే అక్కడ కూడా ఒక 50% బై చేయొచ్చు ₹40లో. దీని స్టాప్ లాస్ వచ్చి ₹30 స్టాప్ లాస్ పెట్టుకోండి. అది ఐడిఎఫ్సి లిమిటెడ్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹36.50 ఉంది. ఇక్కడ బై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా వన్స్ ఏదైనా మళ్ళీ ఒక డిప్ వచ్చినా కూడా ₹28లో అక్కడ కూడా మనం బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో టార్గెట్ వచ్చి ₹43, ₹50. స్టాప్ లాస్ వచ్చి దీనికే పెద్ద స్టాప్ లాస్ మన అవసరం లేదు, ఎందుకంటే కావాలనుకుంటే వాడుకోవచ్చు ₹22. అది తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి ఐఎఫ్బి ఇండస్ట్రీస్. చూడండి, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 980 ఉంది. చూడండి, 980 ఉంది. బై చేయండి ఇక్కడ 50%. తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే కూడా 790లో అక్కడ కూడా ఒక 50% మనం బై చేయొచ్చు. టార్గెట్స్ వచ్చి 1144, తర్వాత 1316. చూడండి, 1144 తర్వాత 1316. స్టాప్ లాస్ వచ్చి ₹628 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ చూడండి, ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్స్ చెప్పున్నాము.
ఐడిఎఫ్సి లిమిటెడ్, తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తర్వాత ఐఎఫ్బి ఇండస్ట్రీస్. ఇప్పుడు మీరు ఈ స్టాక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మనము ఈ 3 months మనకు హోల్డింగ్ కెపాసిటీ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్ అని మీరు పెట్టండి. అది ఎందుకంటే ఇది ఒక ఎలా చెప్పాలంటే ఈ స్టాక్స్ వచ్చి మధ్యలో ఏదైనా డిప్ అయినా కూడా మళ్ళీ కొనే కెపాసిటీ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక షార్ట్ టర్మ్లోనే ఇస్తున్నాను. ఇంకోటి అందరూ ఫస్ట్ టార్గెట్స్లో మనది చాలా వరకు 90% ఫస్ట్ టార్గెట్స్ రీచ్ అయిపోతుంది. సెకండ్ టార్గెట్ మనం తీయాలంటే ట్రయలింగ్ చేసుకుంటా వెళ్ళి మనం బుకింగ్ చేసుకోవాలి. కాకపోతే మరొక స్టాక్ వచ్చి IIFL WAM అంటే ఇండియా ఇన్ఫోలైన్ వెల్త్ మేనేజ్మెంట్. చూడండి, ఇండియా ఇన్ఫోలైన్ వెల్త్ మేనేజ్మెంట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1652 ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి, 1652 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 1740. చూడండి, 1740 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2215. టార్గెట్ వచ్చి 2215. తర్వాత మరొక టార్గెట్ వచ్చి 2705. 2 టార్గెట్స్ ఇచ్చున్నాను. తర్వాత ట్రిగర్ అయిన తర్వాత 1740 బై అయిన తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే అప్పుడు 1200లో మళ్ళీ కూడా మనం ఒక 50% బై చేయడానికి ట్రై చేయండి. అది ఈ స్టాప్ లాస్ వచ్చి మనము 800 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము August 20 and 21 సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. మేబీ 1 or 2 సీట్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సీట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఎక్కడ ఉంటుందని మనము అనౌన్స్ చేస్తాము. దానికి కావాలంటే మీరు ఎర్లీగా బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే August 20 and 21 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో సీట్స్ కంప్లీటెడ్. అది తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. అంటే 50 lakhs అబోవ్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. అంటే ఎలా అంటే, ఎందుకంటే నన్ను చాలామంది సార్ మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి అంటే ఒక 4.5 years 5 yearsలో మాకు డబల్ అయ్యే స్టాక్స్ మీరు చెప్పండి అని చెప్పున్నారు చాలామంది. కాబట్టి అంత ఓర్పుగా ఉండేవాళ్ళు మాత్రమే, అందుకనే అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు నన్ను చాలామంది కాంటాక్ట్ చేశారు. అప్పుడు నేను ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయలేదు, ఇప్పుడు ఇది లాంచ్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే మేము ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసిస్తామని కానీ అలాంటివన్నీ ఏమీ లేదు. ఓన్లీ మేము స్టాక్స్ గైడ్ చేస్తాము. వాళ్ళ అకౌంట్లో వాళ్ళే ట్రేడింగ్ చేసుకోవాలి. అది దానికి ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. మేము పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవడం కానీ అలాంటివన్నీ ఏం లేదు. మీ అకౌంట్లో మీ డిమెట్లో మీరే ట్రేడ్ చేసుకుంటారు. మేము ఓన్లీ స్టాక్స్ మాత్రం గైడ్ చేస్తాము. దానికి మేము కొన్ని నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. అది ఇప్పుడు చూడండి, మనము 4 స్టాక్స్ చెప్పున్నాను. ఐడిఎఫ్సి లిమిటెడ్, తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తర్వాత ఐఎఫ్బి ఇండస్ట్రీస్, తర్వాత IIFL వెల్త్ మేనేజ్మెంట్. ఈ 4 స్టాక్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఎలా ఉండాలనిపించి దాని ప్రకారం చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.